హైదరాబాద్ పాత బస్తీలో ఎంఐఎం ఆగడాలు సాగనివ్వకుండా అడ్డుకట్ట వేస్తామని బీజేపీ భాగ్యనగర్ జిల్లా నూతన అధ్యక్షుడు నిరంజన్ యాదవ్ అన్నారు. కుర్మగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంఐఎం నేతలు కనుసన్నల్లో ప్రభుత్వం కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల్లో సైతం పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా అభివృద్ధిని ఆడుకుంటే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో పాత బస్తీలోని అధిక డివిజన్లో బీజేపీ జెండా ఎగురవేసేందుకు సమిష్టి కృషి చేస్తామని చెప్పారు. ప్రధాని మోడీ చేపడుతున్న ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సహదేవ్ యాదవ్, భాజపా నేతలు మహేష్, యుగేందర్, ప్రమోద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. ఈరోజు నేను భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర పార్టీ నియామకం తర్వాత మీ అందరికీ కలవాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. నాతో పాటు పెద్దలు సహదేవ్ యాదవ్ గారు, ప్రాంతంలో పట మాజీ కార్పొరేటరు, సీనియర్ నాయకులు, అదే రకంగా అసెంబ్లీ యొక్క కన్వీనర్ వెంకటరెడ్డి గారు, అదే రకంగా ఈ యొక్క డివిజన్ అధ్యక్షులు యుగేందర్ గారు, ఎస్సీ మోర్చా అధ్యక్షులు రాజేష్ గారు, అదే రకంగా రైన్ బజార్ డివిజన్ అధ్యక్షులు ఈశ్వర్ యాదవ్, మిగతా మన దళిత మోర్చా నాయకుడు, అదే రకంగా సెన్సార్ బోర్డు మెంబర్ నాగరాజు గారు. భారతీయ జనతా పార్టీ ముందుగా కేంద్ర పార్టీకి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా, అధ్యక్షులు కిషన్ రెడ్డి గారితో సహా సహకరించినటువంటి వారందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మా జిల్లాలో నాకు ఈ యొక్క పదవి రావడానికి సహకరించినట్టు పెద్దలకు కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఈ దేశం లోపల సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఒక నినాదంతో దేశంలో ఉండేటువంటి అట్టడుగు వర్గాలను అభివృద్ధి పదంలో నడిపేయడానికి అహర్నిశలు పనిచేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతంతో ముందుకెళ్లేటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ అంత్యోదయ లక్ష్యం ఆధారంగా పనిచేసేటువంటి పార్టీ. ఈ దేశంలో ఉండేటువంటి అంతిమ వ్యక్తికి ప్రభుత్వ ఫలాలు అందినప్పుడు ఆ వ్యక్తి ఉన్నతి శిఖరాలకు చేరినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుందనేటువంటి సంకల్పం, దృక్పథం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకు అనుగుణంగా ఈ భాగ్యనగర్ జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధికి, భారతీయ జనతా పార్టీ యొక్క బలోపేతానికి అహర్నిశలు పనిచేస్తాం. నాతో పాటు ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా నా వెంట ఉండి పనిచేస్తుంది. అదే రకంగా ఇప్పుడు ఉండేటువంటి 4 అసెంబ్లీలో సుమారుగా 27 మున్సిపల్ డివిజన్లో మేము కేవలం 4 డివిజన్లకు సీమితమై 4 కార్పొరేటర్లు ఈ భాగ్యనగర్ జిల్లాలో ఉన్నాం. కానీ రాబోయేటువంటి రోజుల్లో డీలిమిటేషన్ ఉండొచ్చు, లేకపోవచ్చు. అవన్నీ పక్కకు పెట్టి భారతీయ జనతా పార్టీ శ్రేణుల లోపల నూతన ఉత్సాహంతో ముందుకెళ్ళి ఇంకా దాదాపుగా మేము 20 సీట్లు గెలిచేటువంటి ప్రయత్నం తప్పకుండా భారతీయ జనతా పార్టీ ద్వారా మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదే రకంగా ఈ పాతనగరంలో ఓటు బ్యాంకు రాజకీయం చేసేటువంటి ఒక రాజకీయ పార్టీ ఎంఐఎం పార్టీ కేవలం ఓటు బ్యాంకు రాజకీయంతో ఈ పాత నగరాన్ని హిందూ ముస్లింల మత విద్వేషాలు రెచ్చగొట్టి వారి యొక్క పబ్బాన్ని గడుపుకుంటున్నట్టు వస్తున్నటువంటి పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు ముస్లింలు సైతం ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ యొక్క నాయకత్వాన్ని బలపరిచినటువంటి అనేక విషయాలు మనం చూస్తూ ఉన్నాం పాత నగరంలో. అది త్రిబుల్ తలాక్ కావచ్చు, ఇంకా వేరే విషయాలు వారికి రోజ్గార్ విషయం లోపల తేల బండి నుంచి మొదలైతే 10 లక్షల నుంచి 50 లక్షల వరకు రుణాలు ఇచ్చి వారిని ఆర్థికంగా అభివృద్ధి పరచడం లోపల నరేంద్ర మోడీ గారు కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు పాత నగరం లోపల ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తూ ఒక్క అభివృద్ధి పని లేకుండా ఈ పాత నగరాన్ని భ్రష్టు పట్టించినటువంటి ఎంఐఎం పార్టీని భారతీయ జనతా పార్టీ రాబోయేటువంటి రోజుల్లో భూస్థాపితం చేస్తున్నటువంటి విషయం ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే ముస్లిం పేదలు ఈరోజు బలహీన వర్గాలు ఇప్పుడు నాలాల పక్కనే ఉండడానికి, నాలాల పక్కన జీవించడానికి ఈరోజు ఎంఐఎం పార్టీ కారణం కాదనేటువంటి విషయం నేను తెలియజేస్తాను. టేలా బండి మీద నడిపించేటోడు టేలా బండి పని చేస్తున్నాడు, రిక్షా పుల్లింగ్ చేసేటోళ్ళు వాళ్ళ పిల్లలు రిక్షా పుల్లింగ్ చేస్తున్నారు, పంచర్లు చేసేటోళ్ళు వాళ్ళ పిల్లలు పంచర్లు చేస్తూ ఉన్నారు. ఈ రకంగా ఆటో నడిపించేట వాళ్ళు వాళ్ళ పిల్లలు ఆటో నడిపిస్తున్నారు. ఎందుకు వాళ్ళని అభివృద్ధి పరచడంలో లోపం ఉందో వారే చెప్పాలి. ఎందుకంటే ఒకరికేమో 200 కోట్లతో
పెద్ద పెద్ద విలాసమైనంత బంగ్లాల్లో వారు జీవనం కొనసాగిస్తున్నారు. అక్బరుద్దీన్ వయసు జూబ్లీస్ లో పోయి మరి పెద్ద విలాసవంతమైనటువంటి బంగ్లాలు, మరి నౌకర్లు చాకర్లతో వారి యొక్క జీవితం నడుస్తుంది. మరి ఈ రోజు ఓటు వేసేటువంటి పేద ముస్లిం ఈ పాత నగరంలో ఈ స్థితికి కారణమైనటువంటి ఈరోజు పేద ప్రజలు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇలా మహిళలను సైతం మరి సంతలో సరుకుల్లాగా దుబాయ్లకు అమ్మే పరిస్థితి ఎందుకు వచ్చింది? పేదరికం కారణంగా కాదా? వాళ్ళని అభివృద్ధి ఎందుకు పరచలేనటువంటి విషయం ఈ సందర్భంగా నేను ప్రశ్నించదలుచున్నాను మీ ద్వారా. అదే రకంగా త్రిబుల్ తలాక్ లో మరి విముక్తి కలిగించినటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు మహిళలకు స్వేచ్ఛ కల్పించలేదా? ఈరోజు ఒక్కొక్క ఇంట్లో 5 మంది మహిళలు, 4 మహిళలను పెళ్లి చేసుకొని ఈరోజు వారి యొక్క జీవితం చాలా నరకమైనటువంటి జీవితం వారు అనుభవిస్తున్నటువంటి పరిస్థితిని చూసి మరి కరిగిపోయినటువంటి నరేంద్ర మోడీ గారు ఇన్ని స్వాతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాల తర్వాత ఈరోజు వారికి విముక్తి కల్పించి వారిని అభివృద్ధి బాటలో నడిపించడం లోపల ఈరోజు పూర్తిగా మన లోన్స్ ద్వారా వారికి 10 లక్షలు, 5 లక్షలు, 20 లక్షలు ఏ గ్యారంటీ లేకుండా బ్యూటీ పార్లర్ల పేరు మీద ఈరోజు అనేక మరి వ్యాపారాల్లో వారికి ముందుకు నడిపించడంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు పనిచేస్తుంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్తున్నటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదే రకంగా తెలంగాణ రాష్ట్రం లోపల మరి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎన్నో గ్యారంటీలు చెప్పింది. కనీసం 6 గ్యారంటీలు కూడా నెరవేర్చినటువంటి ఆచరణకు సాధ్యం కానటువంటి మరి వారు చెప్పినటువంటి విషయాలు ఈరోజు వారే ఒప్పుకుంటున్నారు. ఇవి నేను చెప్పినటువంటి విషయాలు ఆచరణ సాధ్యం కానటువంటి చేయలేను, మా తెలంగాణ రాష్ట్రం లోపల మాకున్నటువంటి వెసులుబాటులో ఇది చేయలేమని చెప్తున్నారు. మరి ఆ రోజు అబద్ధాలతో గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు లా అండ్ ఆర్డర్ విషయం చూడండి. నిన్న ఒక మహిళ మెట్రో మన రైల్లో ప్రయాణిస్తున్నట్టు మహిళ మీద అత్యాచారం అని చెప్తే వాడి నుంచి తప్పించుకొని ఆమె కిందికి దూకి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నది. నట్ట నడిమిన రోడ్ల ఈరోజు నిర్దాక్షిణంగా చంపుతున్నటువంటి విషయాలు మనం చూస్తాం. ఈరోజు ఆ కోర్టు లోపల లేదంటే అడ్వకేట్లను నిర్దాక్షిణంగా చంపుతున్నటువంటి విషయాలు మనం ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కాబట్టి లా అండ్ ఆర్డర్ విషయంలో పూర్తిగా విఫలమైంది. ఒకవైపు డెవలప్మెంట్ విషయంలో శూన్యమైనటువంటిది. రోజు ఒక ఎల్ఆర్ఎస్ పేరు మీద టీఆర్ఎస్ ను మరి తప్పు పట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మేము వస్తే ఫ్రీగా మొత్తం ఎల్ఆర్ఎస్ ను ఫ్రీ చేస్తామనేటువంటి చెప్పి ఈరోజు మరి వారికి రాయితీలు ఇచ్చి అవి ఇచ్చి ఈరోజు వారి ఖజానాన్ని నింపుకునేటువంటి ప్రయత్నం పేద ప్రజలు ఎక్కడ చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ భూమి మీదనే చేస్తారు. వారి యొక్క చిన్న పొదుపులు చేసుకొని భూమి మీదనే చేస్తారు. కానీ ఈరోజు ఎల్ఆర్ఎస్ పేరు మీద గొంతు పెట్టుకొని అసలు దాని మీద క్లారిటీ లేకుండా ముందు పైసలు కట్టనేటువంటి విషయం కూడా మనం వారి యొక్క ఏ మాత్రం క్లారిటీ లేదు, ముందు డబ్బులు కట్టమని అంటున్నారు. కేవలం ఖజానా నింపుకోవడానికి మరి రాబోయేటువంటి స్థానిక సంస్థలు ఇలాంటి ఎన్నికల్లో వారికి మళ్ళీ ఇంకా కొన్ని కొత్త హామీలు ఇస్తుంది. ఇప్పుడు మనం చెప్తున్నాము మొత్తం కూడా తెలంగాణకు 6,000 కోట్లు ఇస్తాను, అసెంబ్లీలో 3,000 మందికి బీసీలు రుణాలు ఇస్తాను, ఆ రుణాలు ఇస్తాను అంటాడు. బీసీ రుణాలు ఎందుకండి? ఇప్పుడు ముస్లింలను బీసీలకు కలిపితే ఈరోజు బీసీలకు మోసం జరుగుతుందా? బీసీలకు అన్యాయం జరుగుతుందా? ఎవరిచ్చారు నీకు హక్కు? రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించి ఈరోజు బీసీల బ్రతుకులతో చెలగాట మాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు విద్యార్థులకు ఎక్కడ కూడా కేటాయింపు లేవు, ఎక్కడ కూడా న్యాయం చేయనటువంటి ప్రభుత్వం గట్టె దింపే వరకు ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వం వచ్చే వరకు కూడా మేమందరం కూడా అహర్నిశలు పనిచేసి భారతీయ జనతా పార్టీని మరి విజయ కేతానికి ఎగరవేయడంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బలపరచడంలో మేమంతా కూడా పనిచేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ సందర్భంగా పిలవగానే విచ్చేసినటువంటి మిత్రులందరూ కూడా నేను పేరున భారతీయ జనతా పార్టీ జిల్లా తరఫున మా అందరి తరఫున పేరున ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.